హలో, ఒక చిన్న మాట. మన లైఫ్లో చాలామంది కలుస్తూ ఉంటాం, డైలీ మాట్లాడుకుంటాం, నవ్వుకుంటాం, సరదాగా కాలం గడిచిపోతూ ఉన్నప్పుడు ఒకటి అనిపిస్తుంది మనకి, ఎప్పుడు వీళ్ళు మనతో ఉంటారా అని. మీకు కూడా ఎప్పుడన్నా ఆ ఫీల్ కలిగిందా? కానీ లైఫ్ చాలా సైలెంట్గా కొన్ని చేంజెస్ తీసుకొచ్చేస్తుంది. స్లోగా మాటలు తగ్గిపోతాయి, మెసేజెస్ లేట్ అవుతాయి, కాల్స్ రేర్ అవుతాయి. మనం ఈ పక్క నుంచి వాళ్ళ కాల్స్ గురించి, వాళ్ళ మెసేజ్ల గురించి వెయిట్ చేసి ఏంటి వాళ్ళ మెసేజ్ పెట్టినా ఇవ్వలేదు, రిప్లై ఇవ్వలేదు, ఫోన్ చేసినా రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇక్కడ మనం చించుకుంటాం, అవునా? పీక్కుంటాం జుట్టు. మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అంటే అక్కడ ఎందుకు అలా జరిగింది అని మనకి ఒక ఫీల్ ఉంటుంది కదా, మనకి ఒక హార్ట్ ఉంటుంది కదా. మనకు తెలియకుండానే మన హార్ట్ బాగా డిస్టర్బ్ అయిపోతుంది. బ్రెయిన్ పనిచేయదు, ఆకలి వేయదు, టైం గడిచిపోతూ ఉంటుంది. మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అది చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నాను వినండి. ఒక టైంకి మన మధ్య ఉన్న ఆ క్లోజ్నెస్ జస్ట్ మెమొరీస్ అయిపోతుంది. ఒక్క క్వశ్చన్ మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది, ఏం జరుగుతుంది అని. ఎప్పుడూ డైలీ మాట్లాడిన వాళ్ళతో ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడలేకపోతున్నాం? ఆన్సర్ సింపుల్ కదా, చాలా సింపుల్ కదా. మీకేమైనా అర్థమైందా? నాకైతే అర్థం కాదా. మెసేజ్కి రిప్లై లేదు, ఫోను కాలు రిటర్న్ వాళ్ళు తిరిగి చేయలేకపోతున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడే వాళ్ళు ఎందుకు ఇప్పుడు మనతో మాట్లాడతలేదు, ఏమైంది? నువ్వు అలాగ ఆలోచిస్తున్నావా? చించుకో. తిండి మానేస్తున్నావా? కడుపు నిండా తినేసి. నీ జీవితంలోకి వచ్చిన వాళ్ళు, నిన్ను ప్రేమించి నీ వ్యక్తిత్వాన్ని గౌరవించిన వారు, నీ ఆత్మాభిమానాన్ని కించపరచకుండా నిన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో స్నేహించి, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఆలోచించు. అంతేగాని నీకు విలువ ఇవ్వలేని వాళ్ళ గురించి నువ్వు ఆలోచించు. ఇదే చెప్తున్నా, అర్థమైందా? చాలామంది ఉన్నారు అలాగా, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. దాంట్లో నేను ఉన్నాను అనుకోండి, మీరు ఉన్నారనుకుంటా కదా. మన గురించి సమయాన్ని కేటాయించలేని వాళ్ళ గురించి ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? ఆలోచించొద్దు, వదిలే. ఓకేనా? నేను ఇలాగ నన్ను ఫీల్ అవ్వద్దు.